జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకి గురైంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అయిన వైష్ణవిని కత్తితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైష్ణవిని భర్తే చంపినట్లు నిర్ధారించారు. కత్తితో తల చేతిపై దాడి చేసి చంపాడని డీఎస్పీ రాములు తెలిపారు. వరకట్నం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే హత్య జరిగినట్లు వివరించారు. అయితే మృతురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగ్వాదానికి దిగారు. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి కోరుట్లకు చెందిన హరిబాబు ప్రేమించుకున్నారు. వైష్ణవితో వివాహానికి హరిబాబు తల్లిదండ్రులు నిరాకరించారు. వారిని కాదని వైష్ణవిని పెళ్లి చేసుకుని అత్తింట్లోనే కాపురం పెట్టాడు హరిబాబు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వైష్ణవి 5 నెలల గర్భవతి. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా అబ్బాయి తరపున తల్లిదండ్రుల నుండి ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు హరిబాబు. వైష్ణవి మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హరికృష్ణకి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భర్తే చంపినట్టు నిర్ధారణకొచ్చారు. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న హరిబాబు వైష్ణవిని అంత దారుణంగా ఎందుకు హతమార్చాడన్న దానిపై కూపీలాగుతున్నారు. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకి గురైంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అయిన వైష్ణవిని కత్తితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైష్ణవిని భర్తే చంపినట్లు నిర్ధారించారు. కత్తితో తల చేతిపై దాడి చేసి చంపాడని డీఎస్పీ రాములు తెలిపారు. వరకట్నం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే హత్య జరిగినట్టు వివరించారు. అయితే మృతురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగ్వాదానికి దిగారు. మామూలు కేసు లాగా అట్లా నేను ఒక డిఎస్ కానీ ఏదైతే చట్ట ప్రకారం ఉంటుందో అది మాత్రమే చేస్తాం. వైష్ణవి హత్యకు సంబంధించి ఆమె బంధువులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, కోరుట్లపట్నంలో విషాదం చోటు చేసుకుంది. యూట్యూబర్ వైష్ణవిని తన భర్తే హత్య చేయడం అనేది ఒక కలకలం రేపుతా ఉన్నది. అక్కడ బంధువులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కారణాలను వెతికే పనిలో మరోవైపు పోలీసులు అయితే ఉన్నారు. అయితే తల్లిదండ్రులను ఎదిరించి మరి తను వివాహం చేసుకున్నాడు, ప్రేమ వివాహం, తను ఆత్మహత్యయత్నం చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసిన అతని తీరును చూసి అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంగీకరించిన తర్వాతనే వారి వివాహం అయింది. ప్రస్తుతం వైష్ణవి 5 నెలల గర్భవతి అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వైష్ణవి కజిన్ ఉన్నారు. పూర్తిగా అసలు ఘటన ఏం జరిగిందనే వివరాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరు వివాహం ఎప్పుడు జరిగింది? 1.5 year అవుతుంది పెళ్లి జరిగి. 1.5 year అవుతుంది. అంటే సాధారణంగా ఫస్ట్ అంటే మా చెల్లి ఒప్పుకోలేదు. అంటే లవ్ ఇట్లా పేరుతో మా చెల్లెని ఇట్లా మోసం చేసినట్టు అయితే చెల్లె కూడా యాక్సెప్ట్ చేసింది మధ్యలో.
ఫస్ట్ ఒప్పుకోలేదు చెల్లి. ఇక మా ఫ్యామిలీ ఎట్లా కాకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసిండు. చేస్తే ఇక మా పిన్ని వాళ్ళు ఫోన్ అని చెప్పేసి ఇట్లా యాక్సెప్ట్ చేసారు. తర్వాత మా పిన్ని అంటే వీళ్ళ హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒప్పుకోవడంతో మా పిన్ని వాళ్ళే యాక్సెప్ట్ చేసి ఇక్కడనే ఉండడానికి ఒక రూమ్ ఇచ్చారు. తర్వాత అట్నే మీ ఇంట్లోనే ఉండేవాడా? అవును, అక్కడనే ఉండేవాడు. కాకపోతే వాళ్ళు చాలానే మంచిగా ఉన్నారు. ఈ యూట్యూబ్ ద్వారా మంచి ఫేమస్ అవ్వకుండా వీడియోస్ తీసుకుంటా మధ్యలో ఇది ఏం గొడవనో ఒక నైట్ జరిగిపోయింది అంతే. వరకట్న వేధింపులు అంటారు, మీ ఇంట్లోనే ఉంటే వరకట్న వేధింపులు ఎట్లా జరిగినాయి బ్రదర్? వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అంటే వరకట్న ఉన్నది, ఇప్పుడు టార్చర్ అనేది ఉన్నది కాబట్టి మనం చెప్పుకోదు కదా. చెల్లి ఎట్లా అంటే మా అందరికీ మేము 13 మెంబర్స్ అన్నదమ్ములం. మాకు ఉన్న ఒక చిన్న చెల్లె, అట్లా 13 మందికి ఒక చెల్లె మాకు. అట్లా వాళ్ళ ఫ్యామిలీ వేధింపులు జరిగినాయి మధ్యలో కొన్ని. ఇప్పుడు ఇల్లు పరంగా కట్నం పరంగా ఉంటుంది కదా కొంత. అలా మా పిన్ని కూడా వాళ్ళ కోసం ఒక ప్లేస్ తీసుకుంది. అద్దు అవసరం లేదు ఇక్కడ ఉండని చెప్పేసి జీవనం ఉంటుంది కదా. అట్లా నైట్ అంతా ఏమో గొడవైందంట మధ్యలో, అంటే ఇవాళ నిన్న రాత్రి గొడవైందంట. మా పిన్ని కూడా దాన్ని లైట్ తీసుకుంది. అంతే ఏం గొడవ అవుతుంది అని చెప్పి లైట్ తీసుకుంటే ఇక మార్నింగ్ లేచి మంచిగా గొల్లెం ఉంటుంది కదా గడియ పెట్టి బయటకు పోయినట్ట. ఎప్పుడు చూశారు మీరు? నాకు ఎర్లీ మార్నింగ్ 6 వరకు నాకు పిన్నికి ఇట్లా ఏడుచుకుంటా నాకు పిలిచింది. నేను పోయేసరికి చెల్లి అక్కడ బెడ్ మీద పడిపోయి ఉంది. ఇట్లా బెడ్షీట్లు మీద కప్పేసి వెళ్ళిపోయాడు. కత్తి అందుకు ఇంత గాయాలు, ఇదంతా కత్తిపోట్లు. ఇక్కడ చాలా గుద్దిండి ఇక్కడ అంతా, ముక్కు బిడ్డ బాచింది. ఇంకా వాళ్ళ బంధువు మరొకరు ఉన్నారు, ఆమెను తెలుసుకుందాం. అమ్మ మీరేమైతారు? మేము అలా ఇల్లు కట్టిన వాళ్ళం, మేస్త్రి వాళ్ళం. పాప చాలా రోజుల నుంచి తెలుసు, మంచిది, అసలు బంగారు బొమ్మ. మంచి మాటలు చెప్పిండు, ఏం చెప్పిండు, ఆమె జీవితం మొత్తం నాశనం చేసేసిండు. 13 మందికి అన్నలకు ఒక్కతే చెల్ల, ఎంతో గౌరవంగా సాక్కున్నారు వాళ్ళు. నిలువున ఆమె జీవితం మొత్తం ఖరాబ్ చేసేసిండు మొత్తం. ఆమె మాకు చూద్దామన్నా కానీ మాకు ఇప్పుడు కాళ్ళు చేతులు పొద్దున్న నుంచి చాయ్ కాదు కదా మంచినీళ్ళు కూడా తాగలేము మేము. మాకే ఇంత ఉందంటే మరి వాళ్ళు అంతా మంచిగా సాక్కున్నారు. న్యాయం ఖచ్చితంగా జరగాలి సార్. ఆడు కనపడితే ఆడిని పొడిచి చంపాలనిపిస్తుంది మాకే. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఇట్లాంటి లంజ కొడుకులు సాగు చేసి ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది చెప్పండి సార్. బంగారు సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. యూట్యూబ్ వాళ్ళకు ఛానల్ అందరికీ నమస్కారం. మన సిఐ, ఎస్ఐ, మన ఎస్పీ లెవెల్, డిఎస్పీ అందరూ దీన్ని పట్టించుకోవాలి దయచేసి. నా సడ్డకుని బిడ్డ అది చిన్నగా ప్రేమతో ఆదుకున్నాం మేము. 13 మందిలో ఒక చెల్లె, అది 8 మంది బిడ్డలు మా అత్తమ్మకు. ఎందుకంటే 8 నెలల కాంచెల్లి నంజోడుకు ప్రేమిస్తాను పెళ్లి చేసుకొని దాన్ని లైఫ్ ఆగం చేసిండు. ఆడు ప్రేమిస్తాడు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి నీకు, నువ్వు మంచిగా చేస్తే నాకు ఆ మనసుతో అనిపిస్తుందని దాన్ని ఎమ్మడవాడి దాన్ని నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని ఆడు ఒక 10 మందు తాగిండు. తాగి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిండు. అయితే మేము అందరం జాలిగుణ చూసి పోనీ అమ్మ చెల్లమ్మ ఇలా అన్నదమ్ములు వచ్చి చెల్లమ్మ పోని ఆడు ఏదంటే మందు తాగిండు కదా, మందు అయినందుకు ఇక పుసుకున్న పానం పోతే ఏమవుతుందమ్మా చేసుకో అంటే ఆడు మంచిగా. రెండు ఒకే కులాలు ఇద్దరు? మా ఒక 2 కులాలు బేడబుడి జంగాలు అలా ఇక్కడ వెళ్ళమై కుట్టాం, అది మాదాపురం. ఎవరికే కదా చేసుకున్నది, పెళ్లి చేసుకున్నాక గతంలో ఇక మంచిగానే ఉన్నారు. అప్పుడు మంచిగా ప్రేమతో అభిమానంతో మంచిగా ఉన్నారు. ఉన్నాక తర్వాత ప్రెగ్నెంట్ అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెంట్, మంచిగా ఉన్నాడు. ఇక వీళ్ళు ఏం చేశారంటే ఒక పేరు వాళ్ళ ఇంటికి పోయినాక తర్వాత అమ్మ నీకు 3 కొడుకులా మేము, వాళ్ళ అందరికీ ఇల్లు ఇచ్చినావు, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను నాకు ఎందుకు ఇస్తలేవు అంటే దాన్ని చంపేసిరా తల్లి, దాన్ని చంపేసి వస్తేనే నీకు ఇల్లు ఇస్తారు రేపు ఇయ్య అని తల్లి అని చెల్లెని అన్నాడు. మా బిడ్డని సడ్డకుని బిడ్డని అనేవారికి ఎందుకు చంపాలమ్మా అంటే దాన్ని చంపే దానికి ఇష్టం లేదు. అటు పెళ్ళి అయిన కాంచేలి ఆమెకి ఇష్టం లేదు, తల్లికి పెళ్ళి అయినాకంత ఇష్టం లేదు వారికి కంపల్సరీ. నా పేరు చరణ్. నాకైతే చెల్ల అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన పోలీసులకు చెప్పేసినాం ఆల్రెడీ వివరాలు, చాలామంది చెప్పేసారు. దీని విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి సార్, ఒకటే మాట. ఎందుకంటే మాకు 13 మందికి ఒకటే చెల్లె,
ఇప్పుడు ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, మమ్మల్ని ఆ అమ్మాయిని ప్రేమించనని చెప్పేసి ఆత్మహత్యాయత్నం చేసిండు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత అతని తల్లిదండ్రులు రానివ్వకపోయినప్పటికి కూడా మా ఇంట్లోనే ఆశ్రమం కల్పించాం. 8 నెలల నుంచి నమ్మకంగా మాతోనే ఉంటున్నాడు, మేము బాగా చూసుకుంటాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి చూసుకుంటాడనే ఉద్దేశంతో మేము వివాహం చేసినందుకు మాకు కడుపు కోత మిగిలింది, అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి నిందితుడిని అని చెప్పేసి అయితే ఆ వైష్ణవి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నారు, తనను అప్పగించాలి లేదంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కోర్టులో కనిపిస్తూ ఉన్నది. రైట్ భాస్కర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.